ధ్యాన యోగులు మీ అందరూ కూడా నా హృదయంలో నేను ధ్యానంలోకి వచ్చింది చాలా తక్కువ సమయమే, పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే లేదు నాకు. కానీ ఈ ధ్యానం ద్వారా నేనేం తెలుసుకున్నాను, నేనేం పొందాను, నేను పొందింది ఇంకెవరికైనా ఉపయోగపడుతుందా అనే చిన్న ఆలోచనతో నాకు తెలిసింది చెప్పే ప్రయత్నానికై ఇట్లా వస్తున్నాను మాస్టర్. కష్టం ఉంది, ఆయన చేసిన కష్టం ఎంత ఉంది, అది అవసరం లేదు కదా ఆయనకి. ఈ యోగులు, ఈ మహాయోధులు ఇలా వాళ్ళ కోసం వాళ్ళు జీవించరండి. వాళ్ళ చుట్టూ ఉన్న సమాజాన్ని బాగు చేసుకోవాలని చూస్తారండి. సమాజంతో పాటు వాళ్ళ ఊరిని, వాళ్ళ రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని శాంతియుతంగా చేసుకోవాలి. తద్వారా భూమాత ఎంతో ఆనందంగా ఉంటుందండి, ప్రకృతి మాత ఎంతో ఆనందంగా ఉంటుందండి. ఈ అల్లకల్లోలు ఉండవు, ఈ తుఫాన్లు ఉండవు, భూకంపాలు ఉండవు. ప్రకృతిని కాపాడుతూ, మనల్ని కాపాడుతూ వాళ్ళు మహా యజ్ఞం చేస్తున్నారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళందరినీ చూసి మాస్టర్స్ మనం కూడా నేర్చుకుందాం, మనం కూడా ఎదుగుదాం. వాళ్ళంతా కాకపోయినా మనం ఒక్కళ్ళనైనా మార్చాలి. అప్పుడే ఇప్పుడు ఒక ఆత్మ ఇంకో ఆత్మని ఎలా తన నుంచి తీసుకురాగలిగితే అది పూర్ణాత్మగా ఎదుగుద్దో, ఒక మనిషి ఇంకో మనిషికి జన్మనిచ్చి తన శరీరం ఎలా అయితే పూర్ణం చేసుకుంటాడో, అట్లానే ఒక ధ్యాని తప్పకుండా ఇంకో ధ్యానం తయారు చేయాలండి. అప్పుడే తను ఆ యోగంలో సిద్ధి పొందగలుగుతాడండి. తను వచ్చిన పని పూర్తవుతుంది. ఎదగాలండి, ఉన్న చోట కాకుండా ఎదుగుతూ పోవాలి. జ్ఞానంలో, సాధనలో, మన జీవనంలో ప్రగతి, అన్నిట్లో ప్రగతి రావాలి మనకి. హాయిగా కూర్చుందాం మాస్టర్స్, అరగంట ధ్యానం చేద్దాం. అద్దాలు తీయండి మాస్టర్స్. హాయిగా స్థిర సుఖ ఆసనంలో ఫోన్ సైలెంట్గా పెట్టండి మాస్టర్స్. అందరూ కళ్ళు మూసుకోండి అమ్మా. ఏ ఆలోచన లేదు, ఏ మంత్రము లేదు, ఏ నామము లేదు, ఏ రూపాన్ని ఊహించరాదు మాస్టర్. హాయిగా సహజమైన, సరళమైన, స్వాభావికమైన మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను మాత్రమే గమనిస్తూ హాయిగా కూర్చున్నాం మాస్టర్స్. మన దృష్టిని మాత్రం భ్రూమధ్యంలో నిలపాలి మాస్టర్స్, ఇది తప్పనిసరి. అక్కడ భ్రూమధ్యంలో దృష్టిని నిలిపినప్పుడే తాడై ఓపెన్ అయింది. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని ఎప్పటికప్పుడు ఎరుకుతో గమనిస్తూ అవి మన లోపలికి రాకుండా గమనించి వదిలేద్దాం. వాటిని మనం లోపలికి తీసుకోవాల్సిన అవసరం లేదు. మన సాధన కుదరాలంటే ఆలోచనలు వస్తూనే ఉంటే ఆగకుండా మరి మన సాధన ఎలా? ఏదైనా ఒక బిందువు లేదా ఒక క్యాండిల్ వెలిగించుకొని లేదా దీపారాధన చేసినప్పుడు ఏకాగ్రతతో ఓ 9 నిమిషాలు 10 నిమిషాలు దానినే గమనిస్తూ చూస్తున్నట్లయితే మనలో ఆలోచనల్ని తగ్గించుకోగలుగుతాం మాస్టర్స్. ఎవరికైనా ఆలోచనలు అదుపులో చేసుకోలేకపోతే అలాంటి మార్గాలలో కూడా మన సాధనని ముందుకు తీసుకువెళ్ళచ్చు మాస్టర్స్.
ఒకే డాట్ను కానీ ఏదో ఒకటి, ఒక దృశ్యం, ఒక రూపం, ఏదో ఒక దాని మీద 9 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఏకాగ్రతతో దానిని అలా గమనిస్తూ ఉంటే మనలో ఆలోచనలు ఆగిపోతుంటాయి మాస్టర్స్. ఎంత గొప్పదో ఈ ధ్యానం. పౌర్ణమి ధ్యానం మూడింతల శక్తిమయం. ఈరోజు ధ్యానం చేస్తే మూడింతల శక్తిని మనం పొందగలుగుతాం మాస్టర్స్. ఈ సమయాన్ని మనం చక్కగా ఉపయోగించుకున్నాం మాస్టర్స్. పిరమిడ్ ధ్యానం మూడింతల శక్తిమయం. పౌర్ణమి రోజుల్లో ఏ పని చేసినా మనకి ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతాం మాస్టర్స్. అదే అమావాస్య రోజుల్లో ఎనర్జీని పొందుతాం. సాధనలో మనం చేసే సేవ, దానమైన ధర్మమైన, అది మన కర్మల్ని కరిగిస్తుంది మాస్టర్స్. అమావాస్య టైంలో మనం చేసే దాన ధర్మాలు మన కర్మలని పోగొట్టుకోవడానికి సహాయపడతాయి. పౌర్ణమి దినాలలో మనం చేసే సాధన, మనం చేసే పుణ్యాలు, మనం చేసే దానాలు, ఇవన్నీ మనకి పుణ్యఫలాన్ని ఇస్తాయి. మనం అనుభవాలు పొందడానికి, ఉన్న కర్మలు పోగొట్టుకోవడానికి ఈ జన్మ తీసుకున్నాం మాస్టర్స్. ఆత్మ అనుభవాల కోసం శరీరాలను తీసుకుంటుంది మాస్టర్స్ భూమి మీదకు వచ్చి. ఆ అనుభవ జ్ఞానాన్ని పొందడానికి, దాంతోపాటు గత జన్మ కర్మలు పోగొట్టుకోవడానికి. అలాంటి మన జీవిత ప్రయాణంలో 4 దశల్లో మనం జీవిస్తూ ఉంటాం మాస్టర్స్. బాల్యము, యవ్వనము, ప్రౌఢత్వము, వృద్ధాప్యము. ఈ 4 దశలే మాస్టర్స్ మనం జీవించేది. చాలా తక్కువ సమయం కాబట్టి ప్రతి స్థితిలో జ్ఞానం పొందుతూ, ప్రతి స్థితిలో ఎరుకతో ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ వర్తమానంలో ఉండాలి మాస్టర్స్. ఎప్పుడు మన జీవితం గురించి అన్నమాచార్యుల వారి కీర్తన ద్వారా చాలా చక్కగా చెప్తున్నారు మాస్టర్స్. చూద్దాం, హాయిగా పాటను వింటూ ధ్యానం చేద్దాం. ఈ ఆలోచన వద్దు మాస్టర్స్. నానాటి బ్రతుకు నాటకము, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము, 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 నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. నటనడిమి పని నాటకము, ఎట ఎదుట కలది ప్రపంచము, ఎట ఎదుట కలది ప్రపంచము. కటకడ పటిది కైవల్యము,
కటకడ పడిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము 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 కుడి చేదన్నము కోక చుట్టెడిది కుడి చేదన్నము కోక చుట్టెడిది నడమంత్రపు పని నాటకము వడిగట్టుకొని నా ఉభయకర్మములు వడిగట్టుకొని నా ఉభయకర్మములు గడి దాటినప్పుడే కైవల్యము గడి దాటినప్పుడే కైవల్యము నానాటి బ్రతుకు నాటకము 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 తగదు పాపము తీరదు పుణ్యము తగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము యగువల శ్రీ వెంకటేశ్వరుడే నితే యగువల శ్రీ వెంకటేశ్వరుడే నితే గగనము మీదిది కైవల్యము గగనము మీదిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము 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 నాటకము. ఎంత చక్కగా చెప్తున్నారా మాస్టర్ సన్నమాచార్యుల వారు. నానాటి బ్రతుకు నాటకము. ఈ 4 రోజుల బ్రతుకు మనం జీవించేది 4 దశల్లో మన ఈ జీవిత ప్రయాణం ఉంటుంది. ఆ 4 రోజుల నాటకానికే మనం ఎంత వెర్లవీగిపోతున్నామో. అలాంటి అహంకార స్థితిని మనలో తొలగించుకొని మనం ఎందుకు వచ్చాము, అహంకార స్థితిని తొలగించుకొని అహం స్థితిలో మనం జీవించాలి. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. మనం పుడుతున్నాము, పోతున్నాము. పుట్టేది నిజమే, పోయేది నిజమే. నిజము, సత్యము అని 2 ఉన్నాయండి. నిజం అంటే ఇప్పుడు ఉండి తర్వాత లేనిది నిజము. ఇదే మాయ అంటున్నాం. ఒకసారి ఉంటుంది, ఇంకొకసారి ఉండదు. మనం బాల్యంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నాం, యవ్వనంలో ఇంకొక రకంగా ఉన్నాం, ప్రౌఢత్వంలో ఇంకో రకంగా ఉన్నాం, ముసలితనంలో ఇంకో రకంగా ఉన్నాం. తర్వాత మనమే ఉండము. అంటే కొద్ది సమయం మనం ఉంటున్నాము, తర్వాత మనం ఉండలేదు. ఇప్పుడు ఉండేది నిజము, ఎప్పటికీ ఉండేది సత్యము. ఆత్మ ఎప్పటికీ ఉంటుందండి, అది సత్యము. శరీరము ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉండదు. ఇది నిజము. మనం పుట్టేది నిజము, పోయేది నిజము. నట్టనడుమి, ఈ నట్టనడుమి మనం చేసే పనంతా ఒక నాటకం లాంటిది, ఒక కళ లాంటిది. కాబట్టి ఎరుకతో మనం చేయాల్సిన పని ఏదైతే మనకి అవసరమో అది మన ముందుకు వస్తుందండి. దానిని మనం తీసుకొని చేయాలి. ఏదంటే అది మనం పోయి అది ఇది అన్నీ 10 రకాలుగా మనం పోయి దాన్ని తగిలించుకొని మనం గందరగోళానికి గురి కాకూడదు. అప్పుడు మనకి ఏమీ అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. అన్నీ సమస్యలే, చుట్టూ సమస్యలే. అన్నిట్లో మనం పోయి ఎంటర్ అయ్యి వాటన్నిటిని మనం తగిలించుకొని వస్తున్నాము. కాంగు ధ్యానం సైలెంట్. ఈ ఆలోచన వద్దు మాస్టర్స్.
మాట్లాడితే పక్క వాళ్ళకి డిస్టర్బ్ అయ్యింది. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై పై ఉందట భవజలధి దాపు వెనుక చింత జలధి పై పై ఉందట భవజలధి దాపు వెనుక చింత జలధి చాబలము నడుమ సంసార జలధి చాబలము నడుమ సంసార జలధి పేదయేదివి తెగనీదుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమా పాపపురాసి అందలు కుడిని పుణ్యపురాసి పండెను ఎడమా పాపపురాసి అందలు కుడిని పుణ్యపురాసి కొండల నడుమ త్రిగుణరాశి కొండల నడుమ త్రిగుణరాశి నిండకుడు చుటకు నిలకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 కింది లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందేటి స్వర్గాల మీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ వెంకటేశ శ్రీనివాస చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీ అందే పరమ పద మవలామరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 ఎవరు నిద్రపోవద్దు మాస్టర్స్, ఎరుకులో ఉన్నాం. మనము మన శ్వాస మాత్రమే ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ఆసేతు కాశ్మీర కరుణాచరి ఆధారమే
నీవు అమృతాక్షరి ఆసేతు కాశ్మీర కరుణాజరి ఆధారమే నీవు అమృతాక్షరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి పారాణి పాదాల బాలాకృతి గాయత్రి వేదాంత లీలాశ్రుతి పారాణి పాదాల బాలాకృతి గాయత్రి వేదాంత లీలాశ్రుతి లోకానికే అన్నపూర్ణమ్మవై మహిళన సిరులిచ్చు శ్రీలక్ష్మివై లోకానికే అన్నపూర్ణమ్మవై మహిళన సిరులిచ్చు శ్రీలక్ష్మివై సంగీతవేణి సాహిత్యవాణి సంగీతవేణి సాహిత్యవాణి మా జీవితాలని వీణాకృతులై నిరతము వినిపించని ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి శ్రీచక్ర నిలయాన లలితాంబిక దురితాలు తొలగించు దుర్గాత్మిక శ్రీచక్ర నిలయాన లలితాంబిక దురితాలు తొలగించు దుర్గాత్మిక మహిషాదులను తీర్చు మంత్రానివై తరించు మార్గాల తంత్రానివై మహిషాదులను తీర్చు మంత్రానివై తరించు మార్గాల తంత్రానివై శ్రీభద్రకాళి శివరాజుకేళి శ్రీభద్రకాళి శివరాజుకేళి దాటించవమ్మ వైకుంఠపాళి శ్రీరాజరాజేశ్వరి 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 ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి. చక్కగా ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. మనలో జరిగే ఆ మార్పుని ఎరుకతో గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. మనసుని శూన్యం చేసి ధ్యాన స్థితిలో ఆత్మతో ఏకమై ఉన్నప్పుడు మనలో ఆ జ్ఞానధార ప్రవాహం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. ఇరుకుతో గమనిద్దాం మాస్టర్స్. ఎన్నో విషయాలను మనలో ఆత్మ మనకి తెలియచేస్తుంది మాస్టర్స్. ఎంతో అనంతమైన జ్ఞానాన్ని మన లోపల తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. ఈ ధ్యాన స్థితిలో మన శరీరంలో జరిగే ఆ మార్పులని గమనించగలుగుతాం మాస్టర్స్. మన ప్రాణం ఎక్కడుందో తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. గురువుగారు మన శ్వాసే మన గురువు అని చెప్తున్నారు. ఆ గురువుని పట్టుకుందాం మాస్టర్స్. ఆ శ్వాస అనే గురువుని పట్టుకుంటే మనం జీవించడానికి మూలమైన ఆ ప్రాణం శ్వాసలోనే ఉంది మాస్టర్స్. ఎప్పుడైతే మనం వినయంగా వినమ్రతతో మనసుని శూన్యం చేసి ఏకధారగా
ఆ శ్వాసధారను గమనిస్తూ ఉంటామో, ఆ శ్వాసలో ప్రాణం ఎక్కడుందో మనం గమనించగలుగుతాం మాస్టర్స్. ఆ ప్రాణమే అమ్మ. ఈ ఆత్మకి, మన శరీరానికి తల్లిదండ్రులు ఎలానో ఈ ఆత్మకి తల్లిదండ్రులు ఆ పరమాత్మ, ఆ మహాప్రాణశక్తి, విశ్వశక్తి ఈ ఆత్మకి తల్లిదండ్రులు మాస్టర్స్. ప్రాణము మనలో ఉన్న ఆ మహాప్రాణం, కుండలిని శక్తి అమ్మ మనలో ఉంది మాస్టర్స్. అనంతమైన శక్తి. ఆ అమ్మని మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. ఆ అమ్మని మన గురువు తెలియజేయగలుగుతాడు మాస్టర్స్. ఇంత గొప్ప జ్ఞానం ఉంది కాబట్టే గురువు గారు శ్వాసను పట్టుకోమని ప్రతి ఒక్కళ్ళకి కూర్చోండి, మనం కామ్గా ముందు కూర్చుంటే, మనలో జరుగుతున్న శ్వాసను గమనిస్తే, మనలో ఉన్న ఆ దైవ స్థితిని, ఆ శక్తి స్థితిని, ఎన్ని రకాలుగా ఆ శక్తి మనల్ని కాపాడుతుందో ప్రతి ఒక్కటి మనలో మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. ఇంత జ్ఞానం తెలుసుకోవడానికే గురువుగారు సాధన కాకుండా కూర్చోండి, ముందు మీరు సైలెంట్ కూర్చోవడం నేర్చుకోండి అని దాని మూల స్థితిని తెలియజేశాడు మాస్టర్స్. ఎప్పుడైతే మనం కామ్గా కూర్చుంటామో మన శ్వాసను గమనిస్తాం. ఆ శ్వాసనే గురువు, శ్వాసలో ఉండే ప్రాణం అనే అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాడు మాస్టర్స్. మనల్ని అమ్మని పరిచయం చేస్తాడు గురువు. ఆ శ్వాసలో ఉన్న ప్రాణాన్ని పట్టుకుంటే అమ్మ తండ్రి దగ్గరకు చేరుస్తుంది మాస్టర్స్. తండ్రిని పరిచయం చేస్తుంది. ఆ ప్రాణము మన ఆత్మ దగ్గరికి చేరుస్తుంది మాస్టర్స్ మనల్ని. మనము అంటే ఇక్కడ మనసుతో ఏకమైన జీవుడు, ఆత్మ మనసుగా జీవుడుగా కిందకు ఉంది, సపరేట్ అయింది. శక్తి అక్కడి నుంచే తీసుకుంటున్నా నేనే నిజమనే అజ్ఞాన స్థితిలో ఉంది ఈ మనసు. దాని నుంచే మనం బయటకు రావాలి మాస్టర్స్. అప్పుడు సత్యం తెలుసుకుంటాం మనం. ఈ ధ్యానం చేసి శ్వాస అనే గురువుని పట్టుకుంటే ఆ మనలో ఉన్న ఆ ప్రాణం అనే అమ్మని చూపిస్తాడు మాస్టర్స్. మనల్ని అమ్మ దగ్గరకు చేరుస్తాడు. ఆ ప్రాణం మనం తెలుసుకుంటే ఆ ప్రాణం ద్వారా మనం తండ్రిని తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. ఆ మూలము ఏది మనం జీవించడానికి కారణభూతమై ఉంది, ఏది ఈ శరీరాన్ని నడిపిస్తుంది, ఏది ఈ మనసుగా పనిచేస్తుంది, ఏది ఈ బుద్ధిగా సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తుంది, వీటన్నిటికీ మూలమేంది అని అప్పుడు మనం ఆలోచించి ఆ మూలాన్ని పట్టుకోగలుగుతాం మాస్టర్స్. ఆ మూలమే ఈ శరీరాన్ని పనిచేస్తుంది, ఈ మనసును పనిచేస్తుంది, ఈ బుద్ధిని పనిచేస్తుంది. ఆ పనిచేస్తున్న ఆ మూల శక్తే ఆత్మ. ఆ ఆత్మే పరమాత్మ అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం మాస్టర్స్. అందుకే గురువు గారు చక్కగా చెప్తున్నాడు మాస్టర్స్. శ్వాసే గురువు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ఆత్మే పరబ్రహ్మం, సమయమే సాధన. మనం సాధన చేయాలంటే మనం సమయాన్ని కేటాయించాలి. మనకున్న సమయం మన సాధన కోసమే, మనం వచ్చిన పని దీనికోసమే. ఈ డబ్బుల సంపాదన కాదు, మనం జీవించడానికి సరిపోయినంత సంపాదించుకోవాలి, కానీ అదే పని కాదు మనకి. ఈ పోయేటప్పుడు ఈ డబ్బులు మనం ఏం తీసుకుపోము, ఈ పదవులు మన వెంట రావు, కనీసం మన శరీరం కూడా మన వెంట రాదు అనే సత్యాన్ని ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటాం మాస్టర్స్. మనం ఏం చేయాలి, ఈ భూమి మీదకి వచ్చిన పని ఏంటి, మన ఆత్మను పట్టుకుంటే
ఆత్మ తెలియజేస్తుంది మాస్టర్స్. మన లక్ష్యం ఏంటి, మనం ఏం చేయడానికి, తెలుసుకోవడానికి, జ్ఞానం పొందడానికి, ఇక్కడి నుంచి ఏ స్థితిని పొందుకోవడానికి మనం వచ్చామో మన ఆత్మ మనకి తెలియజేస్తుంది మాస్టర్స్. అది తెలుసుకోవాలంటే మనం ధ్యానం చేయాల్సిందే. ధ్యానంలో మన ఆత్మతో ఏకం కావాల్సిందే. ఆత్మ నుంచి వచ్చే ఆ జ్ఞానం మనం తెలుసుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే మనం ఎందుకు పుట్టాము అని తెలుస్తుంది మాస్టర్స్. మనం ఏం చేయాలి అని తెలుస్తుంది మాస్టర్స్. మన లక్ష్యం ఏంటి అని మనం తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. అది తెలిసాక మనం సరైన జీవితాన్ని జీవించగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం తప్పనిసరి. ధ్యాన శక్తిని పెంచుకోవాలంటే పౌర్ణమి అమావాస్య ధ్యానాలు తప్పనిసరి చేయాలి. పిరమిడ్లో ధ్యానం చేయాలి. పౌర్ణమి అమావాస్య ధ్యానాలు మూడింతల శక్తిమయం. పిరమిడ్ ధ్యానం మూడింతల శక్తిమయం. అడవులలో మూడింతల శక్తిమయం. సామూహిక ధ్యానం మూడింతల శక్తిమయం. సముద్రం దగ్గర మూడింతల శక్తిమయం. అలాంటి ప్రదేశాలలో మనం ధ్యానం చేయాలి మాస్టర్స్. మన సాధన కొనసాగించాలి. ఈ శ్వాస ఎంత గొప్పదో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్తున్నారు మాస్టర్స్. చక్కగా గమనిద్దాం, తెలుసుకుందాం. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. ఎంత చక్కగా చెప్తున్నాడు మాస్టర్. వాళ్ళంతా ఆత్మను తెలుసుకొని ఆ ఆత్మ నుంచి వెలువడిన ఆ జ్ఞానధారలను మనకి అందించారు మాస్టర్స్. చక్కగా మనం ఇరుకుతో గమనిద్దాం, ఆ జ్ఞానాన్ని తీసుకుందాం, మన సాధనలో ఎదుగుదాం మాస్టర్స్. ఉత్తమోత్తములంట, ఎంతో ఉత్తమమైనవంట. ఉత్తమమైనవి అంటే చాలా గొప్పవి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ శ్వాస ఉంటేనే మనం బ్రతుకుండేది. ఆ శ్వాస లేకపోతే మనకు మనుగడే లేదు. అంత గొప్పది, మనల్ని జీవింపచేసేది శ్వాస. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులు అరిసి తాను బ్రహ్మమగుట. ఆ పంక్తుల్ని, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస, ఆ పంక్తుల్ని పట్టుకుంటే ఆ బ్రహ్మము తెలుస్తుంది. ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ్యా. ముసుగు అంటే ఈ శరీరం. ఈ శరీరం అనే ముసుగులో పొసగి దాక్కుని ఉన్నాడంట ఆ బ్రహ్మం. ఆ ముసుగులో ఉన్న ఆ శివుణ్ణి పట్టుకోవాలంటే మనం ఈ ఉత్తమోత్తములైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనే ఆ శ్వాసధారను పట్టుకుంటే ఆ ముసుగులో ఉన్న ఆ పరబ్రహ్మ అనే ఆ బ్రహ్మ పదార్థమైన ఆత్మను మనం తెలుసుకోగలుగుతాము. చావు నీడవోల జీవిని వెన్నాడ పరుల బాధ పెట్టువాడు పశువు. పశువు మేలుగాద పరులకు తోడ్పడు కాళికాంబ హంస కాళికాంబ. ఎంత చక్కగా చెప్తున్నాడు మాస్టర్స్. చావు నీడవేళ ఒక పక్క చావు మన వెంట నీడలాగా మనల్ని మృత్యువు వెంబడిస్తూ ఉంది. అయినా పరుల బాధ పెట్టేవాడు పశువు. అలా మృత్యు మన వెంట ఉన్నా మనం ఎప్పుడూ ఇతరులను బాధ పెడుతూనే ఉంటాము. అలా బాధ పెట్టేవాడు పశువుతో సమానము అని చెప్తున్నాడు. పశువు మేలు కాదు పరులకు తోడ్పడు. పశువులు చాలా ఇతరులకు మేలు చేస్తాయి. మనకన్నా ఆ పశువులే చాలా మేలు కదా అని చెప్తున్నాడు. ఈ బ్రహ్మ పదార్థం ఎక్కడుందో వేమన గారు చక్కగా చెప్తున్నారు మాస్టర్స్. ఈ పద్యం ద్వారా ఇరుకుతో గమనిద్దాం, దీనిలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుందాం మాస్టర్స్.
విశ్వమందు బ్రహ్మ విస్తరించుటగాక వేరే బ్రహ్మమనుచు వెదుకనేలా తగిలియుండుగానే తనలోన బ్రహ్మము విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చక్కగా చెప్తున్నాడు మాస్టర్స్. విశ్వమందు బ్రహ్మ విస్తరించుటగాక వేరే బ్రహ్మమనుచు వెదుకునేలా. ఈ విశ్వమంతా ఈ బ్రహ్మ పదార్థం విస్తరించి ఉంది, బ్రహ్మము ఈ విశ్వమంతా విస్తరించి ఉంది, వేరే బ్రహ్మమంచు ఎందుకు వెతుకుతావు? ఎక్కడో ఎక్కడో బ్రహ్మం ఉందని నువ్వు ఎదగడం ఎందుకు? విశ్వం అంతా ఉంది, ఎక్కడ చూసినా నీకు ఆ బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. తగిలి ఉండు కాదే తనలోన బ్రహ్మము, అంతా ఉన్న బ్రహ్మము తగిలి ఉండు కాదే తనలోన బ్రహ్మము, తనలోనే ఆ బ్రహ్మము తగులుకుందంట. ఈ శరీరానికి అంటుకొని ఈ శరీరం లోపలే ఆ బ్రహ్మము ఉంది. విశ్వం అంతా ఉన్న బ్రహ్మము నీలోనే ఈ శరీరాన్ని తగులుకొనే ఉంది, తగిలి ఉంది, అంటుకొని ఉంది. మనము బయటికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని చక్కగా వేమన ఈ పద్యం ద్వారా చెప్తున్నారు మాస్టర్స్. మన సాధన చేయాలి, నే ఎవరు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి చెప్తున్నారు మాస్టర్స్. నిన్ను నీ వెరుంగనించిన మనమున సంకల్పములు మానగవలరా. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నేనెవరు అని నేను ఎవరు తెలుసుకోవాలి అంటే మనమున సంకల్పములు మానగవలరా. ఈ మనసులో ఏవేవో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ సంకల్పాలు అన్నిటినీ ఆపివేయాలి. అనుమానరహితముగా మరి వినయంబున, ఎలాంటి అనుమానం లేకుండా చాలా వినయంగా గురుని బట్టి వెదకుమువేమా. ఆ గురువుని పట్టుకొని వెదకమంటున్నాడు. ఆ బ్రహ్మం ఎక్కడుంది, నువ్వంటే ఎవరు? ఇక్కడ గురువు అంటే శ్వాస. శ్వాస అనే గురువుని పట్టుకొని నువ్వు ఎవరో తెలుసుకోమంటున్నాడు వేమన్ గారు. మనసులోనున్న మర్మమంతా ఎరింగి స్థిరము చేసి ఆత్మ తేటపరచి ఘటము నిల్పవలయు ఘనతలింకేటికి విశ్వదాభిరామ వినురవేమా. ఇంకో పద్యంలో చక్కగా చెప్తున్నారు మాస్టర్స్. మనసులో ఉన్న మర్మం అంతా ఎరింగి, మనసులో ఏముంది, ఈ మనసులో ఉన్న మర్మం ఏంది? ఆలోచనల పుట్ట. ఈ ప్రపంచక విషయాలన్నీ మనలోకి తెచ్చిపెడుతూ ఉంది మనసు. ఇదేంది? ఈ మనసులో ఉన్న రహస్యం ఏంది? ఏవేవో మనకు పనికిరాని విషయాలన్నీ మనసు తెచ్చిపెడుతుంది. ఇది మనకు అవసరం లేదని గమనించాలి. స్థిరము చేసి ఆత్మ తేటపరచి స్థిరంగా కూర్చోవాలి. ఆత్మను తేటపరచి ఘటము నిలపవలయు ఘనతలు ఇంకేటికి. ఘటము అంటే ఈ శరీరం. ఈ శరీరాన్ని నిలిపి ఒక చోట కూర్చోబెట్టి ఏ ఘనతలు మనకి ఏమి అక్కర్లేదు. ఈ ఘటం నిలిపి ఒక చోట కూర్చొని మనలో ఉన్న మర్మం, ఆ మనసులో ఉన్న మర్మం అంతా తెలుసుకొని మన ఆత్మను తేటపరచుకోవాలి. ఆ మనసులో ఉన్న ఆ చెడు ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు అన్నీ తీసివేసి ఆత్మను తేటపరిచి మన సాధన చేయాలి అని చెప్తున్నారు మాస్టర్స్. ఎవరు నిద్రలోకి జారుకోవద్దు మాస్టర్స్. ఎరుకుతూ ఉన్నాం, హాయిగా కూర్చున్నాం, ఏ ఆలోచన లేదు. నేను ఎవరు అనే దాని గురించి శంకరాచార్యుల వారు చాలా చక్కగా చెప్తున్నారు మాస్టర్స్. నిర్వాణ షట్కము ద్వారా ఎరుకుతో గమనిస్తూ దానిలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మనోబుద్ధ్యహంకార చిత్త నినాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమేర్న తేజో న వాయుః
చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న చ ప్రాణసంగో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశః న వా పాణిపాదో న చోపాస్తపాయో చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మే ద్వేషరాగో న మే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః అహం భోజనం నైవ భోజం న భోక్త చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న మృత్యుర్న శంకా న మే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారరూపో విభూత్వా చ సర్వత్ర సర్వేంద్రియాణాం న చ సంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. చాలా చెప్తున్నాడు మాస్టర్ శంకరాచార్యుల వారు. ఈ మనసుని నేను కాదు, ఈ శరీరాన్ని నేను కాదు, ఈ వినే చెవులను నేను కాదు, ఈ చూసే కళ్ళను నేను కాదు, ఈ బుద్ధిని నేను కాదు, వీటన్నిటికీ శక్తినిచ్చే లోపల ఉన్న చైతన్య పదార్థాన్ని నేను, చిదానంద స్వరూపుడను నేను, ఆనంద స్వరూపుడను నేను అని చక్కగా తెలియజేస్తున్నారు మాస్టర్ శంకరాచార్యుల వారు. స్తోత్రాల ద్వారా కూడా మనం నాడీ శుద్ధి చేసుకోవచ్చు మాస్టర్స్. ఈ ధ్యానం అని తెలియని వాళ్ళు ఒక మంత్రం ద్వారా ఏకాగ్రతను పొందుతారు, వాళ్ళకు తెలియకుండానే ధ్యాన స్థితిలోకి వెళ్తారు. స్తోత్రం ద్వారా రకరకాల ధ్వని తరంగాలు మన నాడుల్లోకి ప్రవహించి నాడీ శుద్ధి జరుగుతుంది మాస్టర్స్. కానీ వీటన్నిటికన్నా గొప్పది ధ్యానము. ధ్యానం తెలిసిన వాళ్ళు హాయిగా నేరుగా ధ్యానం చేయవచ్చు మాస్టర్స్. తెలియని వాళ్ళు స్తోత్రాల ద్వారా అయినా నాడీ శుద్ధి చేసుకోవచ్చు మాస్టర్స్. గొప్ప గొప్ప స్తోత్రాలు ఇచ్చున్నారు మాస్టర్స్. ఎక్కువ ఎంతో ప్రాణశక్తిని మనం తీసుకోగలుగుతాం మాస్టర్స్ ఒక స్తోత్రము, ఒక మంత్రం పఠించడం వల్ల. చక్కగా ఒక స్తోత్రంతో హాయిగా ధ్యానం చేద్దాం మాస్టర్స్.
जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गलेलम्ब्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकाम् ढमड्ढमड्ढमड्ढमन्निनादवड्ढमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवा शिवम् जटाकटा सम्भ्रमं भ्रमन्निलिम्ब निर्जरि विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगद्वलल्ललाटपट्टभावके किशोरचन्द्रशेखरे रति प्रतिक्षणं मम धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुर स्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपाकटाक्षधोरणै निरुद्ध दुर्धरापति क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वास्तुनि जटाभुजंग पिंगल स्फुरत्प्रणामणिप्रभा कदम्ब कुंकुम द्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिंधुर स्फुरत्वगुत्तरीय मेधुरे मनो विनोद मद्गतं विवर्तमूत भार्तरी नमः शिवाय नमः शिवाय नमः शिवाय सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहं ॐ नमः शिवाय सहस्रलोचन प्रबुद्ध शेषलेख शेखर प्रसूत धूलिधूर्णे विदूसराङ्घ्रिपीठभूः भुजङ्गराजमालया निबद्धदाटजूटक श्रीचिरायदायितं चकोरबन्धुशेखरः ललाटचत्वरज्वल धनञ्जयस्फुलिङ्गः निपीत पञ्चसायुधं नमन्निलिम्बनायकम् सुधामयूखलेखया विराजमान शेखर महाकपालि सम्पदे शिरोदडालमास्तु नः करालगालभट्टिकादगद्धगद्धगज्वल धनञ्जयाधरीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतेर्मम नवीन मेघ मंडले निरुद्ध दुर्धर स्फुरत् कुहो निशीतिनी तमः प्रबंध बंध कंदर निलिम्ब निर्जरीधर स्तनाधिकृत्य सुंदर कला विधान बंधुर श्रियं जगद्दुरंधरः प्रफुल्ल नील पंकज प्रपंच कालिमा प्रभा वलंबिकंठ कंदली रुचि प्रबद्ध कंधरं स्मरचिदं पुरचिदं भवचिदं मखचिदं गजचिदान्तकचिदं तमन्तकचिदं भजे अगर्व सर्व मंगल कलाकदम्ब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुरतम स्मरांतकं पुरांतकं भयान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे जयत्वदब्रविभ्रमभ्रमद्भुजङ्गमस्वसं विनिर्गमत्कमस्फुरत्करालहालहव्ययात् धिमिद्धिमिद्धिमिध्वनन्दृदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रमप्रवर्तित प्रचण्ड ताण्डवं शिवम् दृशद्विचित्रदल्पयोर्भुजङ्गमौक्तिक सृजोर्गरिष्ठरत्नलोशयो सहृद्विभक्षभक्षयो तृष्णारविन्दचक्षुषो व्रजामहि महेन्द्रय समं प्रवर्तयन्नरः कदा सदा शिवं भजाम्यहम्
కదా నిలింబనిచ్చరీని కుంజగోదరే వసన్ విముక్త సుందతి సదా శివస్తవంజలిం వహన్ విముక్తలాలలోచనాల రాటహాలరన్న శివేది మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం సవం పదం భయం ధ్రువందరు విశుద్ధినేతి సంతతిం హరే పురాసు భక్తిమాసయాతి నాన్యదాగతం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హాయిగా చక్కగా ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. మనతో మనం, మనలో మనం అంతర్ముఖంగా ప్రయాణం చేయాలంటే శ్వాస ఒక్కటే మార్గం మాస్టర్స్. మన లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే, సరికాని స్థితులు సరిచేసుకోవాలి అంటే మన లోపల స్థితిని మనం ఈరకతో గమనించాలి మాస్టర్స్. అలా మన లోపలికి పోవాలి అంటే అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మాస్టర్స్. మనం ప్రపంచం వైపు దృష్టి పెడితే మన లోపల ఏముంది, మన తత్వం ఏంటి, ఏం తెలుసుకోలేం మాస్టర్స్. అలా కాకుండా కొద్దిసేపు మనతో మనం ఉందాం, మన లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం, మనకేం కావాలో తెలుసుకుందాం. హాయిగా చక్కగా ధ్యానం చేస్తున్నారు మాస్టర్స్. ఎన్నో అద్భుతాలు చూస్తాం మాస్టర్స్ ధ్యానం ద్వారా. మన శరీరం తేలికైపోతుంది, దూది పింజలా మారిపోతుంది. అనుభవం తెలుసుకుంటాం. రకరకాల క్రియలు మన శరీరంలో జరుగుతూ ఉంటాయి, వాటన్నిటినీ గమనిస్తూ ఉంటాం. ఎన్నో అద్భుతాలు. కొంతమంది శరీరం బరువైపోతుంటుంది మాస్టర్స్. ఇవన్నీ ధ్యానంలో వచ్చే మార్పులు, మన శరీరంలో జరిగే మార్పులు ఎరుకతో గమనిద్దాం మాస్టర్స్. ఎక్కడ మనం డిస్టర్బెన్స్ వద్దు, దేనికి డిస్టర్బ్ కావద్దు. లోపల ఏం జరుగుతుందో హాయిగా గమనిద్దాం. చక్కగా విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా ప్రతి అణువులోకి, ప్రతి కణంలోకి మనం స్వీకరిద్దాం మాస్టర్స్. ఎన్నో అద్భుతాలు, బయట బ్రహ్మాండంలో ఉన్న అద్భుతాలన్నీ మన లోపల ఉన్నాయి మాస్టర్స్. రకరకాల అనుభవాలు మనం చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అంత గొప్పది మాస్టర్స్. ఎక్కడికి పోనవసరం లేదు. సమయం దొరికినప్పుడల్లా హాయిగా కూర్చుందాం. మనలో ఉన్న ఆ వింత ప్రపంచంతో ఏకమవుదాం. ఆ విశ్వంతో, మనలో ఉన్న విశ్వంతో ఏకమవుదాం మాస్టర్స్. అనంతమైన జ్ఞానాన్ని పొందుదాం మాస్టర్స్. అనంతమైన విశ్వ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందుదాం మాస్టర్స్. Only 10 seconds, masters.
ఎరుకలోకి రండి మాస్టర్స్ అందరూ. హాయిగా రిలాక్స్ అవుదాం మాస్టర్స్. హాయిగా సహజ స్థితికి రావాలి. ఎరుకలోకి రావాలి. మన సహజమైన స్థితిని పొందుదాం మాస్టర్స్. ఓన్లీ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు విడదీస్తూ, కాళ్ళు రెండు విడదీస్తూ చేతుల్ని మన కళ్ళ మీద బోడించుకుందాం మాస్టర్స్. ఒక 5 seconds. అలానే ఆ చేతుల ద్వారా ఆ శక్తిని కళ్ళ ద్వారా లోపలికి తీసుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మన అరచేతులు విడదీస్తూ, కళ్ళు విడదీస్తూ చిరునవ్వుతో అరచేతులు చూద్దాం మాస్టర్స్. ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి బిప్లా. చక్కగా ధ్యానం చేశారా మాస్టర్స్ అందరూ? ధ్యానం కుదిరిందా మీకు? ఆ కార్ అయితే మరీ వెళ్ళిపోయినట్టున్నారు. అది పౌర్ణమి రోజు కదా, ఇంకా ఎనర్జీ బాగా వస్తుంది. చాలా బాగా చేస్తున్నారు మాస్టర్స్. మన సార్ నిర్వహణ అద్భుతంగా ఉంది. మీ ధ్యానంలో కనిపిస్తుంది సార్. మీ సేవ, మీ అంకిత భావం, మీరు అది వాళ్ళకి అందించబట్టే ఇంత మంచి మాస్టర్లుగా తయారు చేస్తారు మీరు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఏంటి సార్ మీకు ఎలా ఉంది? ఎనర్జీ ఎక్కువై బాడీ తట్టుకోలేక అయింది. తర్వాత అదే సుషుమ్న యాక్టివేట్, సుషుమ్నలో ప్రాణం ఎంటర్ అయినప్పుడు కూడా ఇంకా బాడీ రకరకాలుగా ప్రవర్తనలు వస్తుంటాయి. అయితే గమనించి మనం దానికి భయపడకూడదు, డిస్టర్బ్ కావాలి. అర్థమవుతుంది. అది మీరు తట్టుకోలేకపోతున్నారు రకరకాలుగా. అందరూ ధ్యాన మహాయాగానికి సిద్ధంగా ఉన్నారండి? మన బాధ్యత అండి. ఇదేం ఎవరి కోసమో పోవట్లేదు కదా, మన కోసం మనం వెళ్తుంది. రకరకాలుగా మన చీరలకైతే హాయిగా డబ్బులు 2,000 3,000 కొనుక్కుంటాం కదండి, అవునా కదా? ఆడవాళ్ళే కదండి, మగవాళ్ళు కూడా విలాసాలకు బ్రహ్మాండంగా ఖర్చు పెడతారు, ఇంట్లో కూడా తెలియకుండా హాయిగా ఎంజాయ్ చేసి వస్తారు. దాంట్లో ఒక్కసారి మనం ఆపుకుంటే చాలండి, అక్కడ పోతే తెలుస్తుందండి. అక్కడ మన కళ్ళకు కనిపించే ఈ మాస్టర్సే కాదండి, అసలు మాస్టర్స్ దిగుంటారు అక్కడ రంగం సిద్ధం చేసి. మనకి ఏ జ్ఞానం ఇవ్వాలో, ఎవరెవరికి ఏ శక్తి ఇవ్వాలో వాళ్ళ కోసం అండి మనం వెళ్ళేది. వాళ్ళ కోసం అంటే ఆ శక్తిని మనం తీసుకోవడానికి వాళ్ళు వస్తున్నారు కాబట్టి. మాస్టర్స్ అంటే అక్కడ దేవతలు అండి, సృష్టిని నడిపించేది దేవతా శక్తులు, అవునా కాదా సార్? మీ జ్ఞానం దేవత అంటే ఓ దివ్యమైన శక్తి. దివ్యం అంటే గొప్పదైన శక్తి, మనకన్నా ఉన్నతమైన శక్తి, అంతే కదా మాస్టర్స్? వాళ్ళనే మనం దేవతలు అంటున్నాము.
ఆ బయట నడిపే ఆ సూర్యుడు లేకపోతే ఒక్క జీవైనా బతుకుద్దా మాస్టర్స్? ఒక్క మొక్క బతుకుద్దా? అసలు జీవానికి ఆ మనుగుడు అనేదే సూర్య భగవానుడు లేకపోతే లేదు. అలాంటి సూర్యుడు మనలో మన కళ్ళ ద్వారా వెలుగుని, కళ్ళల్లో సూర్యశక్తి ఉంది మాస్టర్స్. మన కళ్ళు పనిచేస్తున్నాయంటే లోపల ఆ సూర్య భగవానుడు శక్తి. పొట్టలో జఠరాగ్ని, ఆ జఠరాగ్ని లేకపోతే మనం తిన్నది అరగకపోతే ఒంటికి శక్తి వస్తుందా మాస్టర్స్? రాదు కదా. దీంట్లో మనం ఏమైనా చేస్తున్నావా? మనం ఏమైనా అరిగించుకుంటున్నావా? లేదు. నిన్న మొన్నటి దాకా అందరూ మాంసాలని బాగా తిన్నారు, లేదా ఇప్పుడైనా తింటాం. మనకు అవసరం లేకపోయినా బాగా నోటికి రుచిగా ఉందని ఎంతో చేతం చేసుకుపోయి వద్దన్నా కానీ లోపల పడేస్తూ ఉంటాం. దీన్ని అంతా ఎవరు క్లీన్ చేస్తున్నారు? మనం ఏమైనా చేయబెట్టి సర్ఫేసి మనం క్లీన్ చేసుకుంటున్నాం మాస్టర్స్? కాదు కదా. ఆ దేవతలు, ఆ వైశ్వానరుడు అనే ఆ జఠరాగ్ని, ఆ దేవతా శక్తి, సూర్యశక్తి లోపల ఉంది కాబట్టి అది తిన్నది అరిగించి మళ్ళీ దాన్ని రసంగా మార్చి, ఆ రసం ఏమవుతుంది మాస్టర్స్? మనం తిన్న ఆహారం రసంగా మారుద్ది, తర్వాత రక్తంగా మారుద్ది. రసంగా మారడానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది మాస్టర్స్. మనం తిన్న ఆహారం 4 గంటల నుంచి 6 గంటల లోపు అది రసంగా తయారైద్ది. ఆ రసము రక్తంగా మారుద్ది. 27 రోజుల్లో రక్తంగా మారుద్ది. ఆ రక్తము మాంసంగా మారుద్ది. 40 రోజులు పడుతుంది. అప్పుడు ఆ మాంసము మళ్ళీ మేదగా మారుద్ది. అది 52 రోజులు పడుతుంది మాస్టర్స్ అలా మారడానికి. ఆ మేద నుంచి మళ్ళీ మన ఎముకగా తయారైద్ది. మనం తిన్న ఆహారం, ఈ ప్రాసెస్ అంతా జరుగుద్ది. అది తయారు కావడానికి 60 రోజులు పడుతుంది. ఆ ఎముక నుంచి మజ్జ తయారైంది మాస్టర్స్. ఆ మజ్జ తయారు కావడానికి 60 రోజుల దాకా పడుతుంది. ఆ మజ్జ నుంచి శుక్లకణము, శోణితము, శుక్ల శోణితాలు అంటారు. పురుషులకైతే శుక్లకణము, ఆడవాళ్ళకైతే శోణితము, అండము. ఇవి తయారవుతాయి మాస్టర్స్. 96 రోజుల దాకా పడుతుంది అనమాట అవి తయారు కావడానికి. ఈ తయారైంది మళ్ళీ మనలో ఓజస్సుగా మారుద్ది 108 రోజులకి. మళ్ళీ జీవకళ అంటాం కదా సార్, అది ఓజస్సుగా మారటానికి 108 రోజులు పడుతుంది. ఆ ఓజస్సే తేజస్సుగా మారుద్ది అనమాట. మహా ఋషులు వాళ్ళందరినీ చూస్తే వీళ్ళ తేజస్సు ఎన్ని వెలిగిపోతుంది అంటాం కదా సార్. మన గురువు గారు వాళ్ళ ఆ తేజస్సు బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆరా ఎంత కాంతివంతంగా తయారైంది. ఇలా మార్పు జరుగుతూ ఉంటుంది మాస్టర్. దీంట్లో ఏదైనా మన ప్రమేయం ఉందా? అన్నం తింటాం, అక్కడే మన ప్రమేయం. ఆ అన్నం కూడా మనం తయారు చేస్తున్నామా? కాదు కదా. అన్నం వండుతున్నాం, బియ్యం రైతులు పండిస్తున్నారు, మనం తెచ్చుకొని వండుకుంటున్నాం, తింటున్నాం. ఈ ప్రాసెస్ అంతా లోపల చేస్తుంది దేవతలు. ఎంతోమంది దేవతలు. ఆ దేవతలుండి సక్రమైన పద్ధతిలో మన శరీరాన్ని నడిపిస్తుంటే, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటే, ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మనం వాళ్ళ రెస్ట్ ఇస్తే అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అది ఆలోచించి ఇది ఆలోచించి గడబిడ లేకుండా హాయిగా నిద్రపోతాం చూడండి మాస్టర్స్. ఆ నిద్ర సమయంలో ఈ దేవతలు వాళ్ళ ప్రాసెస్ మొదలు పెడతారనమాట. లోపలంతా తోమి శుద్ధి చేసి మళ్ళీ రేపటికి యాక్టివ్ చేస్తారు మనల్ని. అవునా కాదా? ఇప్పుడు బాగా తింటాం, ఉదయాన్నే సరికాందంతా బయటికి పంపిస్తామా లేదా? ఈ సరికాంది తయారు చేసేది ఎవరు? మంచి ఆహారం లోపల శక్తిగా మార్చేది ఎవరు? మనం ఏమైనా చేస్తున్నామా? ఆ లోపల ఆ శక్తి దేవతలు చేస్తున్నారు మాస్టర్స్. ఒక్కొక్క శక్తి ఒక్కొక్క రకంగా. అసలు ఈ శక్తి ఏంది? ఆ శక్తినే ఆదిశక్తి అంటున్నాం మనం. అమ్మవారు అంటాం కదా మాస్టర్స్ అందరూ, అవునా? అమ్మవారు అంటే ఆదిశక్తి. ఆ మొదట్లో ఆ ఫస్ట్ వచ్చిన ఆ శక్తిని ఆదిశక్తి అంటున్నాం. మనం కూడా మనలో ఫస్ట్ ఆత్మతో ఒక శక్తి మొదలైద్ది. ఆ శక్తి
ఎర్రకణం. ఆత్మ తెలుపు, శివుడు తెలుపు, అమ్మవారు ఎరుపు. ఈ రెండు కలయికతోనే ఆత్మ తయారైద్ది. అయితే అమ్మవారు కుండలిని శక్తిగా మనలో మూలాధార స్థితిలో స్థితమై ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తే, ఇప్పుడు ఆ సార్ చూడండి గందరగోళం అయిపోయాడు, ఎనర్జీ ఎక్కువ అయిపోయేసరికి ఏం చేయాలో మనకు తెలియదు, లేదా మూర్ఖంగా వాటిని చెడుకు వినియోగిస్తాము కదా. మనలో శక్తులు బాగా వచ్చాయి, హాయిగా ఎగిరిపోతాము. మనమే మంచోళ్ళమా, మంచిగా ఆలోచిస్తామా, దాన్ని మంచిగా ఉపయోగిస్తామా, మన ఇష్టం. ఇంకా నా అంతటోళ్ళు లేడని విర్రవీగుతూ ఉంటాం. ఈ ప్రపంచాన్ని నేనే సాధిస్తానని ఇంకా రెచ్చిపోతాం అన్నమాట. కాబట్టి అలా పెడదారి పట్టకుండా ఆ అమ్మ నిద్రాణ స్థితిలో కిందకు వచ్చింది. మూలాధార చక్రంలో కుండలిని శక్తి అంటాం దాన్ని. అలా మహాప్రాణం అన్నమాట. ఆ మహాప్రాణం మేలుకుంటే ఆమె పూర్తి ఎనర్జీ మనకిస్తే అప్పుడు మనలో కూడా అన్ని దేవతల శక్తులు మనలో విజృంభిస్తాయి. ఇంకా ఏమైనా మనం అప్పుడు చేయగలుగుతాము. ఇప్పుడు మనం కొంత శక్తి, మనం జీవించడానికి అవసరమైనంత శక్తిని ఆమె విడుదల చేస్తూ ఉంటుంది, ప్రాణశక్తి. అందుకే సార్ మన ప్రాణం ఎక్కడ ఉంటుంది? మనం పీల్చేగాలి బొడ్డు నుంచి అనిపిస్తుంది కదా. ఊపిరితిత్తులు అనుకుంటాము, ఊపిరితిత్తుల్లో తీసుకొని క్లీన్ అవుతుంది. ఇక్కడ తీసుకున్న శ్వాస క్లీన్ ప్రాసెస్ జరుగుద్ది. కానీ తీసుకోవడం బొడ్డు నుంచి, బొడ్డు దగ్గర ప్రాణం కదులుతూ ఉంటుంది అనమాట. ప్రాణం ఉండేది బొడ్డులో. ఇందా మనం చెప్పుకున్న జీవుడు ఉండేది హృదయస్థానము, దేవుడు ఉండేది, ఆత్మ ఉండేది భ్రూమధ్యము, సహస్రారం పైన భగవంతుడు. ఇంకా అంటే మొత్తం సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న బ్రహ్మ పదార్థం మన చుట్టూ ఉన్నది. మన చుట్టూ విశ్వంలో మొత్తం ఉన్నది ఆ బ్రహ్మ పదార్థము. అయితే మనం దాన్ని, మనలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థాన్ని విశ్వంతో ఉన్న ఆ పరమాత్మతో ఏకం చేయాలి. ఏకం చేయాలంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ కావాలి. ఓపెన్ అయితే ఈ ఆత్మ ఆ పరమాత్మతో ఏకమైంది. ఏకమైనప్పుడు మొత్తం నువ్వే ఉంటావు. ఆ స్థితిని పొందాలంటే మనం ఏం చేయాలి? త్రికరణ శుద్ధి అంటాం కదా మాస్టర్స్. త్రికరణ శుద్ధి అది ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు అదే స్థితిలో ఉంటారు. అంటే మాట, లోపల ఆలోచన, చేసే పని, ఈ మూడు ఒకటిగానే ఉండాలి. లోపల ఆలోచన ఒకటి ఉంటుంది, మనం పైకి వేరే మాట్లాడతాము. ఒకళ్ళ మీద కోపం ఉంటుంది, లోపల పైకి నవ్వుతూ మాట్లాడతాము. చేసే పని ఇంకొకటి చేస్తాము. ఇది ఉండకూడదు. ఇది ఉంటే మనం ఎప్పటికీ మనతో ఉన్న ఈ ప్రకృతితో ఏకం కాలేము, చుట్టూ ఉన్న ఈ బ్రహ్మ పదార్థంతో ఏకం కాలేము. అదే మాస్టర్ చెప్తుంటాడు ఎన్లైటన్మెంట్ అని. ఈ త్రికరణ శుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్లైటన్ అవుతారు. వాళ్ళు ప్రతి దానిలో ఆ తత్వం ఏందో తెలుసుకోగలుగుతారు. అది ఉండాలి మాస్టర్స్ మనం. అలా ఉంటే ఈ మాంసపిండము మంత్రపిండంగా తయారవుతుంది అనమాట. అదే గురువు గారు చెప్పారు, నువ్వు మాంసపిండాన్ని కాదయ్యా, నువ్వు మంత్రపిండానివి అని చెప్తారు గురువు గారు. నువ్వు తెలుసుకో, ఈ మాంసపిండంలో ఇలా ఉండొద్దు, నీ లోపల అనంతమైన శక్తి ఉంది, దాన్ని మేల్కొల్పు, నువ్వు మంత్రపిండంగా తయారవు. అలా తయారు కావాలంటే మనం ఏం చేయాలి? మనస వాచ కర్మణ ఒకే లైన్లో జీవించాలి మనం. దానికి తోడు సాధన, ఇవి ఉండాలి మాస్టర్స్. మన జీవితంలో ఈ ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. తర్వాత అమ్మవారి శక్తి చెప్పుకుంటాం. ఈ ఆదిపరాశక్తి ఫస్ట్ మనలోనే చూద్దాం మాస్టర్స్. ఫస్ట్ శక్తి మనలో ఉంది. ఆ శక్తి ఆలోచనలో జ్ఞానం, ఏ పని ఏది చేయాలి, ప్రతిదానికి సంబంధించిన ఒక జ్ఞానం. పొలం అది ఎలా పండించాలి ఒక జ్ఞానం, అన్నం ఎలా ఉండాలి, ప్రతిదానికి సంబంధించిన ఏదైనా కానీ, అది భౌతికపరమైనదైనా కానీ ఆధ్యాత్మికపరమైనది కానీ, ప్రతిదానికి సంబంధించిన ఒక జ్ఞానం మనలో ఉంది. ఆ జ్ఞానం అనేదే అమ్మవారి శక్తి. జ్ఞానశక్తిగా ఆదిపరాశక్తి జ్ఞానశక్తిగా మారుతుంది. ఆ జ్ఞానశక్తిని బయట మనం ఏమంటున్నాము? రాజశ్యామల అమ్మవారు అంటున్నాం. ఆ జ్ఞానాన్ని మాతంగి అంటున్నాం. ఆ జ్ఞానాన్ని
ఆ శక్తికి ఒక పేరు పెట్టారు మాస్టర్స్. మునులు ఆ శక్తిని ఒక రూపంలో దర్శించారు, ఆ రూపానికి ఒక పేరు ఇచ్చారు మాస్టర్స్. వాళ్ళంతా ఆ దేవతలు అనమాట, ఆ సృష్టిని నడిపించే ఆ దేవతలు. సృష్టి మొత్తం జ్ఞానం ఉంది కదా మాస్టర్స్, అదే జ్ఞానం మనలో జ్ఞానం ఉందిగా. జ్ఞానాన్ని మనం ఎరుగుతో గమనిస్తున్నాం కదా. ప్రతిదీ జ్ఞానం అంటే ప్రతి దాని పట్ల ఉన్న ఒక అవగాహన జ్ఞానం. ఆ జ్ఞానశక్తిగా అమ్మవారు, జ్ఞానశక్తి ఒక అమ్మవారు, దానికి అమ్మవారు అంటున్నాం మనం. శక్తి అంటే అమ్మ, ఆత్మ చైతన్యం అంటే శివుడు. ఈ జ్ఞానశక్తి శ్వాస తీసుకుంటున్నాం మాస్టర్స్, మనం వాసన చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక శక్తిగా పనిచేస్తుంది. కళ్ళతో చూస్తున్నాం, ఇందాక చెప్పుకున్నాం మనం, సూర్యశక్తి కళ్ళతో. మన శ్వాసలో ఉండేది వాయుదేవుడు. ఆ శక్తులు బయట పనిచేయకపోతే మన లోపల ఈ శక్తులు పనిచేయవు మాస్టర్స్. ఆ బయట ఏ శక్తులు అయితే అది అనంతంగా ఉంది, ఇది కొంచెం ఉంది. మన శరీరానికి ఎంత అవసరమో. నదిలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి మాస్టర్స్, ఎన్నో ఎకరాల పంటలు పండుతాయి. మనకు కావాల్సిన ఒక బిందుతో తెచ్చుకుంటాం మనం, మనకు సరిపోయినంత నీళ్లు ఆ చిన్న బిందుతో. అలానే ఈ సృష్టిని నడిపించే ఆ దేవతలే మనలో కూడా ఉండి నడిపిస్తున్నారు. ఎంతోమంది దేవతలు ఇక్కడ లోపల ఉంది, నివసిస్తుంది. అయితే ఆ దేవతలు ఉంటే ఈ జబ్బులేంది, నాకు చేతులు ఇలా అయినాయి, ఫస్ట్ నుంచి లేవు, ఇప్పుడు వచ్చినాయి, ఎందుకు రావాలి? దేవతలు నాలో ఉన్నారు కదా, ఎందుకు రావాలంటే ఆ చైతన్యం, ఆ శక్తి ప్రశ్న జరుగుతూనే ఉంది. కానీ మనకు సరిచేసే దేవతలతో పాటు కర్మదేవతలు కూడా ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాం మాస్టర్స్, కర్మదేవతలు ఎక్కడున్నారు? మనం చేసే కర్మలన్నీ ఎక్కడున్నాయి? చిత్తంలో, మన చిత్తంలో ఉన్నాయి కర్మలన్నీ. ఆ కర్మలే శక్తులు, దేవతలు. ఈ జరిగే ఈ శక్తి ప్రసరణకి అడ్డుగా ఏర్పడతాయి అన్నమాట. నాకు ఈ సమయంలో నేను ఈ కర్మ అనుభవించాలి నా శరీరం ద్వారా, ఇక్కడ శక్తి ఆగిపోతుంది. శక్తి శివుడు వేరని అర్థమవుతుందా మాస్టర్స్ మీకు? శక్తి ఆత్మ రెండు ఒకటేనా, వేరు వేరా? ఇప్పుడు ఆత్మ అంటే మనం జీవించున్నాం, ఈ శరీరంలో ఆత్మ ఉంటే మనం బతుకున్నాం. కానీ మంచంలో ఒకళ్ళు ఉంటారు మాస్టర్స్, లేవలేరు పైకి. అంటే వాళ్ళలో ఏం లేదు అక్కడ, వాళ్ళు బతికే ఉన్నారుగా, వాళ్ళ ఆత్మ ఉందిగా. రెండు ఒకటే అయినప్పుడు వాళ్ళు పైకి లేవాలిగా, మామూలుగా ఉండాలిగా. శక్తి లేదు వాళ్ళల్లో. అంటే ఇప్పుడు లలితా సహస్రనామం మీరు కానీ చూస్తుంటే, ఆ బుక్ కానీ చూస్తుంటే, శివుడు ఇట్లా పడుకొని ఉంటాడు, శివుడి మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది అనమాట, లలితా పరమేశ్వరి. ఎందుకు అట్లా? నాకు కూడా ఫస్ట్ అది ఉండేదనమాట, ఆ అమ్మాయి ఇట్లా పండుకొని ఉండడం, అయ్యో పండుకొని ఉండడం ఏంది ఇది, అసలు దీని అర్థం ఏంది, అర్థం ఏదో ఒకటి ఉంటుందని. అయితే అప్పుడు నాకు తర్వాత ఈ ధ్యానంలో అనిపించింది మాస్టర్స్, శివుడిని ఆధారం చేసుకొని శక్తి ఉంది ఇక్కడ. ఆయన మీద కూర్చొని ఉందంటే ఆయన ఆధారం చేసుకొని, ఇది ఆధారం నేను కూర్చోవడానికి, ఆయన ఆధారం చేసుకొని నా లోపల శివుడు అనే ఆత్మ ఉంటే శక్తి నాలో వస్తుంది. ప్రాణశక్తిని నేను తీసుకోగలుగుతా లోపలికి, అవును కదా? అదే ఆత్మ లేకపోతే నాలో ప్రాణం వస్తుందా? నేను శక్తిని తీసుకోగలనా? ఈ చెయ్యి కదులుద్దా కదా? చెయ్యి కదలాలన్నా శక్తి, ప్రతిదానికి శక్తి. ఆత్మేమో శివుడు, ఈ శక్తి ఏమో అమ్మవారు. ఈ శక్తి ఇన్ని రూపాలలో, ఇన్ని దేవతా శక్తులుగా మార్పు చెందుతుంది. ఒకే శక్తే, మనం ఒక్కడమే. మనం తండ్రి కారణం, తండ్రి నుంచి మొదలైనప్పుడు ఒక చిన్న కణమే మనం కదా. ఆ ఒక్క కణం నుంచే కన్ను తయారైంది, తల తయారైంది, చేతులు, కాళ్ళు, ఈ శరీరంలో ఎన్ని భాగాలు, లోపల గుండె, కిడ్నీలు, కాలేయము, ఎన్ని రకాల అద్భుతం అండి. ఆ చిన్న కణంలోనే కదా ఇవన్నీ తయారవుతున్నాయి, అవునా కాదా? ఇన్ని రకాలుగా మార్పు చెందుతుంది కదా ఈ శరీరము. కాబట్టి అట్లానే ఈ శక్తి కూడా కంటి చూపు ఒక రకంగా, వినికిడి శక్తిగా, ఇవన్నీ దేవతలండి. ఆ తల్లి నుంచి వచ్చే, ఇప్పుడు నా నుంచే వచ్చింది నా చెయ్యి, కానీ చెయ్యి శక్తి వేరే కదా. చెయ్యి పని చెయ్యిది, కాలు పని చెయ్యి చేస్తుందా, చెయ్యి పని కాలు చేస్తుంది. చెయ్యి పని కన్ను చేయదు కదా, కన్ను పని చెయ్యి చేయదు కదా. దేని స్థానం దాందే, దేని శక్తి దాందే. ఒకే శక్తే, కానీ రూపాంతరం చెందాలి. చెంది ఇన్ని రూపాలలో మనల్ని రక్షిస్తూ ఉంది ఆ శక్తి. దాన్ని ఎరుకతో గమనించి మనం తెలుసుకొని మనం చేయాల్సింది చేయాలి మాస్టర్స్. అట్లా శక్తి
అయిపోయింది సార్. ఎందుకో ఈరోజే నేను ఎప్పుడు ఈ ప్లేస్ ఇంత రాలేదు, ఇంకా ఆగిపోతుంది మధ్య మధ్యలో. అంటే దగ్గరగా ఉండేదాన్ని బాగా. అది సార్ అట్లా కుండలిని శక్తి అని అమ్మవారి శక్తి మనకి ఎంత అవసరమో అంతగా పరివర్తన చెందుతూ ఆ శక్తి కుండలిని మహాప్రాణశక్తి, కుండలిని శక్తిగా మనలో ఉంది. ఈ శక్తిని మనం మేల్కొల్పుకొని మనలో ఉన్న శక్తుల్ని ఉద్దీపన చెందించుకోవాలన్నమాట. ఎట్లా అది అంటే మనం చేసే ధ్యానం ద్వారా ఆలోచన రహిత స్థితిలో ఇందాక ఆ సార్కి వచ్చింది, కొంచెం కుండలిని కదిలిందనమాట. కదిలితేనే సార్ అలాంటివన్నీ వచ్చేది. ఆ ఎనర్జీ వచ్చింది కదా మీలోకి, వచ్చినప్పుడే ఇంకా బుస్సు కొడుతూ పాము బుస్సు కొట్టినట్టు సౌండ్ వస్తుంది. ఇంకా ఆ కుండల్ని పూర్తిగా కానీ యాక్టివేట్ అయితే అప్పుడు మూలాధార చక్రము మొత్తం శక్తివంతమైద్ది అనమాట. ఆ తర్వాత మళ్ళా స్వాధిష్టానం, ఆ తర్వాత మణిపూరకం, ఆ తర్వాత అనాహతం, ఆ తర్వాత విశుద్ధి. ఇక్కడ వచ్చి ఎనర్జీ పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చేటప్పటికి మనలో ఎన్నో రకరకాల శక్తులు అనమాట. ఒక్కొక్క చక్రస్థితిలో ఎనర్జీ పొందేటప్పటికి మనకు కొన్ని కొన్ని అద్భుత శక్తులు మనం పొందగలుగుతాము. ఆ ప్రాణశక్తి ఆ తండ్రి నుంచి విడిపడి మనల్ని బాగా చూసుకోవడానికి, మనల్ని శక్తివంతులు చేయడానికి మన కింద వచ్చిందనమాట. మనం ఏం చేయాలి? తల్లి మన కోసం కిందగా దిగింది, తండ్రి దగ్గర నుంచి విడిపడి బిడ్డను కాపాడుకోవడానికి వచ్చింది. కాబట్టి మనం సాధన చేసి అమ్మని అయ్యతో కలపాలి. కింద ఉన్న కుండలిని శక్తిని, అమ్మ అనే ఆ కుండలిని శక్తిని ఆత్మతో ఏకం చేయాలి. చేసినప్పుడు ఇక్కడ సహస్కారం ఓపెన్ అయింది. ఇదే మనం చేయాల్సిన సాధన. ఇది ధ్యానం ద్వారా జరుగుద్ది. కొంతమంది క్రియలు చేస్తారు, క్రియా ధ్యానం అని అవతార్ బాబాజీ వీళ్ళు చెప్పారు కదా సార్. అది శ్వాసని గట్టిగా పట్టి రాగడం అనమాట. అది గురువుతోనే నేర్చుకోవాలి, ఎట్లా అంటే అట్లా చేయకూడదు. అది దాంట్లో కుండల్ని యాక్టివేట్ అయింది. ఈ శక్తిని మనం యాక్టివేట్ చేసుకోవడానికే ఈ సాధన. గురువు గారు ఏంటంటే ఇంత కఠినమైన చర్యలు అవసరం లేదు, నువ్వు సహజంగా మామూలుగా కూర్చుని మన ఆలోచనలు ఎప్పుడైతే స్థిమితమైపోతాయో, శూన్యమైపోతాయో, మళ్ళీ ఆటోమేటిక్గా ప్రాణశక్తి ఆ సుషుమ్నలోకి ఎంటర్ అయిపోద్ది. మనం ఆలోచిస్తుంటే కుడి నుంచి కానీ ఎడమ నుంచి కానీ మొదలైద్ది అనమాట. చంద్రనాడిలో మనం శ్వాస కానీ తీసుకుంటుంటే బాగా ధ్యానం చేయగలుగుతాం. అదే సూర్యనాడిలో కానీ శ్వాస జరుగుతుంటే ఏదైనా వర్క్ చేయడానికి మనకి మంచిగా వర్క్ జరుగుద్ది. ఒక ఇంటర్వ్యూకి పోవడం కానీ, ఒక జాబ్, అదే ఇంకేదన్నా లెక్చరర్ చెప్పడం కానీ, ఎదుటి వాళ్ళకి ఏదైనా కానీ ఒక పని లేదా ఇంకేదైనా పని మీద బయటకు వెళ్తున్నాం, ఏ పని మీదకి వెళ్ళాల్సిన వచ్చినప్పుడు కూడా సూర్యనాడి ఆడుతుందో లేదో చూసుకొని పోతే ఆ పని మనకి విజయవంతంగా జరుగుద్ది. ఇది అండి ప్రాపంచిక విషయాలు. మనం ఆత్మతో ఏకం కావాలంటే ఈ ప్రాణశక్తి సుషుమ్నలోకి ఎంటర్ కావాలన్నమాట. అదెప్పుడు ఆలోచన ఆగినప్పుడు, మనసు శూన్యమైనప్పుడు ఈ ప్రాణశక్తి సుషుమ్నలోకి ఎంటర్ అయ్యిద్ది. ఈ మధ్య ఉంటుంది అనమాట. ఈడానాడి కుడివైపు ఉండేదేమో పింగళ, ఎడం వైపు ఉండేది ఈడానాడి. ఈ రెండింటి మధ్యలో సుషుమ్న నాడి ఉంటుంది అనమాట. ఆ నాడిలోకి ప్రాణశక్తి ఎంటర్ అయ్యిద్ది. ఎంటర్ అయినప్పుడు ఆ నాడిలో సుషుమ్నలో కూడా మళ్ళీ బ్రహ్మనాడి ఉంటుంది. ఆ బ్రహ్మనాడిలో కూడా చిత్రనాడి ఉంటుంది. చిత్రనాడిలో కూడా అది లిక్విడ్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో మళ్ళీ వజ్రనాడి. అక్కడికి వెళితే ఆ ప్రాణశక్తి అప్పుడు ఈ ఆత్మలో ఏకమైద్ది అనమాట. అప్పుడు శక్తి విస్ఫోటనం, మొత్తం బ్రహ్మరంధ్రం నుంచి శక్తి, ఆ బయట శక్తి, మనలో ఉన్న శక్తి మొత్తం ఏకమైపోద్ది. ఇంకా ప్రతి దాంట్లో మనం అన్నిట్లో ఉంటాం మనం. అప్పుడు ఇంతకీ ధ్యాన మహా చక్రం అది ఎప్పుడు సార్? ధ్యాన మహాయాగం. నేను కొత్త సార్ ధ్యానంలోకి రావడం, బాగా చెప్పడం అనేది ఇదే సార్. నేను తెలుసుకుంది బుక్స్ అయితే నేను చదవను. చదవనంటే ఇదేని కాదు, ఎందుకో నాకు దాని ఇంట్రెస్ట్ రాదు చదవాలని. నేనైతే దీనిలో తెలుసుకున్నాను కాబట్టి అందుకు నేను అందరినీ మీలో ఉండే జ్ఞానం గమనించండి అని చెప్తుంది. లోపల వస్తే సార్ ఆ ధార ఎప్పటికప్పుడు. నేను అందరూ ఈ మాంసం అయి తినకూడదు కదా, రకరకాలుగా అసలు వాళ్ళకి సమాధానం చెప్పలేము మనం. మరి మొక్కలో ప్రాణం ఉంది, వాటిని ఎట్ట కట్ చేస్తున్నావు, వాటికి బాధ ఉంటుందా?
బాగా నీతులు చెప్తారని మాట్లాడతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అడిగాను సార్ ధ్యానంలో మాస్టర్స్ని. అడిగితే ప్రతిదీ మన శరీరంలోనే సార్ వచ్చింది. ప్రతిదీ ఇప్పుడు దేవతా శక్తులు ఏ రూపాలలో మనల్ని, ఒక శక్తి ఎన్ని రకాలుగా, ఇప్పుడు మాట్లాడుతుంటే వాక్ శక్తి సరస్వతీదేవి అంటున్నాం, ఆలోచన వస్తుంది, బ్రహ్మ సృష్టి జరుగుతుంది అక్కడ కదా. అట్లా రకరకాలుగా ఈ శక్తులు నీలో ఉన్నాయనేది లోపల అర్థమవుతా వచ్చిందనమాట. అయితే మన శరీరంలో ఒక ఈ కండరం కనుక కట్ అయితే, దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది బాగా మనకి కదా. రక్తం వస్తే ఈ మాంసం కానీ కట్ అయితే కండ బాగా నొప్పి వస్తుంది. అదే ఈ వెంట్రుకలు కట్ చేస్తే మనకు నొప్పి వస్తుందా మాస్టర్స్? లేదు కదా. గోర్లు ఉన్నాయి, గోర్లు కట్ చేస్తే చిగురు తగిలితే నొప్పి. ఒట్టి గోరు పొడవుకుండి గోరు కట్ చేస్తే మనకేమన్నా నొప్పి వస్తుందా? లేదు కదా. ఇది నాకు వచ్చిందనమాట లోపల ఆ తేడా. అంటే నువ్వు బాధ పెడితే రక్తము మాంసము ఉన్న వాటిని కట్ చేసినప్పుడు నొప్పి వస్తుంది. రక్తము మాంసము లేని దాన్ని, రక్తం రాని దాన్ని కట్ చేస్తే బాధ లేదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం హింస, బాధ లేకపోతే అది హింస కాదుగా. అది ఆన్సర్ వచ్చింది సార్ నాకు. అంటే మొక్కలో రక్తం రాదు కదా. తర్వాత ఇంకొకటి ఉంది, ప్రాణం ఉంది వాటిల్లో, అంటే భావం ఉంది. నన్ను కోస్తున్నారు లోపల, వాటికి ఫీలింగ్ అనేది ఉంది సార్. ప్రాణం ఉన్న ప్రతిదానికి ఫీలింగ్ ఉంది. అయితే ఒక్కసారి థ్యాంక్స్ చెప్పి, మన ఇప్పుడు మీ దగ్గర ఏదైనా హెల్ప్ కావాలి సార్, మీ దగ్గర ఏదైనా నేను తీసుకోవాలి, మిమ్మల్ని అడిగి తీసుకుంటే మీరు సంతోషంగా ఇస్తారు. అక్కడ ఏం చెడు అనేది ఇంక రాదు కదా, మీరేం బాధపడరు కదా. నేను మిమ్మల్ని ఒక బుక్ అడుగుతాను, మీరు ఇచ్చారు, అది మిమ్మల్ని అడగకుండా తీసుకుంటే లోపల మీకు బాధ కలుగుద్దురా. ఈ మేడం చూడు ఇటు చేస్తుంది, ఏదైనా కానీ అట్లా అడిగి తీసుకుంటే ఒక్కసారి వాటికి థ్యాంక్స్ చెప్పి, అమ్మ నాకు అవసరం కాబట్టి నేను వాడుకున్నా, అది మళ్ళీ పెరుగుద్ది, అదే నష్టపోదు. దానికి ఆ బాధ ఉండదు, ఆ ఫీలింగు అది అనుభవిస్తుంది. కాబట్టి కొంచెం మనం కూడా వాటికి చెప్పి, నీ అవసరం నాకుందమ్మా తీసుకుంటున్నాను అంటే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాయి మాస్టర్స్. చెట్లు ప్రాణం ఉన్న ప్రతిదీ స్పందన ఉంది. ప్రాణం అంటేనే శక్తి, శక్తి ఎప్పుడు కదులుతానే ఉంటుంది కదా. స్పందన ఉంది, భావం ఉంది వాటికి. ఇదొక్కటే మాస్టర్స్ మనం చేయాల్సింది. అయితే అది హింస కాదు. బాధ కలిగితే, నొప్పి కలిగితే అది హింస. ప్రతి జంతువు బాధపడుతున్నాయి కదా వాటిని కోస్తుంటే, మరి అది పాపమే కదా. ఎదుటి వాళ్ళకి, ఎదుటి ప్రాణికి బాధ ఇస్తున్నామంటే అది మనకి పాపకర్మ. బాధ లేదు అంటే అది పాపకర్మ కిందకి రాదు, కానీ కర్మ. దాన్ని ఒప్పించి తీసుకుంటే నీకు మంచి కర్మే. ఒప్పియకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా తీసుకుంటే అది మళ్ళీ మంచి కర్మ కాదు. ఇది లోపల నుంచే వచ్చింది. ఈ శివుడు అమ్మవారిది కూడా అట్లానే వచ్చిందనమాట. ఈ శివుడు ఆధారం, ఆత్మ ఉంటేనే ఈ శక్తి ఎంటర్ అయ్యిద్ది మనలోకి. ఆత్మ లేకపోతే శక్తి రాదు. ఆత్మను ఆధారం చేసుకొని ఉంది శక్తి. అట్లా వచ్చింది. అదే సార్ ఇంకోటి చెప్తామని మర్చిపోతున్నా. ఈ ధ్యాన మహాచక్రం అనేది డిసెంబర్ 21. అవునా సార్? ఎప్పుడు అంతే. కానీ చూడండి మాస్టర్స్, నాకు ఒక విషయం తెలిసింది దీంట్లో, మీకు తెలుసో లేదో మరి. ఆ డిసెంబర్ 21 ఎందుకు గురువు గారు నిర్ణయం చేశారు ఇప్పుడు తెలుస్తుంది మాస్టర్స్. దాని పక్క ఇప్పుడు జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఊరికే జరగట్లేదు. ఏ పని జరిగినా మహా పెద్ద ప్రణాళిక ఉంది. ఈ యోగులు, ఋషులు, మాస్టర్స్ అందరూ ఉన్నారు కదా, విశ్వం యొక్క ప్రణాళిక ఉంది దీనిలో. ఇప్పుడు బయటకు వచ్చింది మాస్టర్స్. అది ఆయన ఎందుకు నిర్ణయించాడు? ఆయన మహాయోగి కదా, యోగీశ్వరుడు. ఆయన భోగి నుంచి యోగి, యోగి నుంచి యోగీశ్వరుడు. మనందరం భోగంలో ఉన్నామో యోగంలో ఉన్నామో, యోగం దాకా వచ్చాము. యోగం అంటే కలయిక. దేనితో కలయిక? జీవుణ్ణి జీవాత్మని ఆత్మతో చేసే సాధనలో ఉన్నాం. కానీ గురువులు ఈ జీవాత్మని పరమాత్మతో ఏకం చేసి యోగీశ్వరుడు అయ్యారనమాట. ఆ స్థితి వాళ్ళది. కాబట్టి
ఆ సృష్టిలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరగాలి, ఆ మాస్టర్స్ మొత్తం వీళ్ళ చేత ఆ వర్క్ చేపిస్తారు మాస్టర్స్. ఇది ఎప్పుడో నిర్ణయించబడింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21ని ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది. అది వెలుగులోకి వచ్చింది కదా ఇప్పుడు. కానీ దీని వర్క్ ఎప్పటి నుంచి చేశారు గురువు గారు? దీని జ్ఞానం అంతా ఆయనకు ముందే ఉందా లేదా మాస్టర్స్? ఆయన ఒక ప్రణాళిక ప్రకారము చేసుకుంటా వచ్చారా లేదా? ఆ డేటు అందుకు నిర్ణయించబడింది అని నిజంగా భలే అద్భుతం అనిపించింది సార్. అసలు అది తెలియగానే ఇంత వర్క్ ఉందా దీని వెనక, అందుక ఈయన ఈ వర్క్ చేస్తే ఆ రోజునే నిర్ణయించింది. అంతే కదా. మన ఆంధ్రప్రదేశ్ ఈ ప్రపంచంలో ఎక్కడ మారుమూల ఉంది, ఎవరికి తెలుసు? ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచాలన్నిటికీ నిర్ణయం కదా తీసుకునేది. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎక్కడో తెలుగోడు, ఎక్కడో ఆంధ్రప్రదేశ్, అక్కడ చేసిన ఒక రోజుని అది ఐక్యరాజ్య సమితి నిర్ణయించాల్సి వచ్చిందా? కాదు కదా. ఇది మహా ప్రణాళిక కాబట్టి అది గురువు గారు ఇక్కడ వచ్చి చెయ్యాలి, చేశారు. తర్వాత మనం ఏం చేయాలి? గురువు గారు చెప్తారు కదండి, ఈ 5 వేళల్లో చెప్తుంటారు ఎప్పుడు. చూడండి, ఫస్ట్ శరీరం, మనం అంటే ఈ శరీరం, తర్వాత మనసు, తర్వాత బుద్ధి, తర్వాత ఆత్మ, పరమాత్మ. నాకు వేళ్ళు రావుండే సరిగ్గా ఏమనుకోవద్దు. అయితే ఈ శరీర స్థితిలో ఉన్నాడు, ఈ మూలాధార స్థితి ఎనర్జీస్తో ఉంటారనమాట. వాళ్ళు తిన్నామా, ఉన్నామా, తిండి కోసం సంపాదించుకున్నామా, నేను హాయిగా ఉంటే చాలు, నా కుటుంబం హాయిగా ఉంటే చాలు, నేను ఇల్లు కట్టుకున్నానా, నా 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 అనే ఈ శరీర స్థితికి సంబంధించిన వీటినే పోగు చేసుకుంటూ ఉంటాడనమాట శరీర స్థితిలో ఉన్నవాడు. తర్వాత ఈ మనోస్థితి, వీడేంది ఇవన్నీ అనుభవించాడు కదా, ఇంకా కొంత డబ్బు అంతా సంపాదించాడు కదా, అహంకారం వచ్చేస్తుంది అనమాట వీడికప్పుడు. ఈ అహంకారంలో మన కారం తీసేసి ఒట్టి అహంతో ఉంటే మనం వచ్చిన పని సక్రమంగా చేయగలుగుతాం. ఈ అహంకారం తగిలించుకుంటాం కదా, అందుకని నా అంతటోడు లేడు అని విర్రవీగుతూ ఏదో పెద్ద పెద్ద పదవుల్లో లేదా అన్నిట్లో నేను చెప్పిందే జరగాలి, నేనే వీళ్ళందరికీ హెడ్గా ఉండాలి అని బాగా అహంకార స్థితిలో మనోస్థితి. మనోస్థితి అంటే అహంకార స్థితి అనమాట. ఈ స్థితిలో వీళ్ళు ఉంటారనమాట. అది స్వాదిష్టాన చక్ర స్థితి. మనోస్థితిలో స్వాదిష్టాన ఎనర్జీస్తో ఉంటే మనోస్థితిలో ఉంటాడనమాట వాడు ఆ జీవి. తర్వాత బుద్ధి స్థితి. ఈ బుద్ధి మణిపూరకం అనమాట. ఇదేంటంటే వాళ్ళు చేసింది 10 మందికి ఒక సేవలాగా ఉపయోగపడాలి, ఒక మంచి పని చేయాలి. మంచి పని అంటే ఏదో మంచి మాటలు చెప్పడం, లేదా ఒక డాక్టర్ 10 మందికి మంచి వైద్యం చేయడం, ఏదైనా ఒక మంచి పాట ద్వారా 10 మందికి వినోదం కలిగించడం, అట్లా నలుగురికి మంచి పని చేసే ఒక బుద్ధి స్థితిలో వీళ్ళు ఉంటారు. ఇది మణిపూరక ఎనర్జీస్ అనమాట. ఆ మణిపూరక ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మంచి చేయాలి 10 మందికి అనే స్థితిలో. అయితే పైకే ఉండేది, లోపల పూర్తిగా ఉండదు. వాళ్ళు పైకి కనిపిస్తారనమాట అట్లా సమాజంలో, కొంతవరకే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఆ తర్వాత అనాహత స్థితి, అది వాయు స్థితి అనమాట. అనాహత స్థితి పూర్తి ప్రేమతత్వము. మనం అప్పుడు ఎదుగుతాం. ఇప్పుడు దాకా ఈ 3 ఏంటంటే కొంచెం శరీరానికి సంబంధించిన ఈ శరీర స్థితిలో, బుద్ధి కూడా శరీరమే కదండి. తర్వాత ఆత్మస్థితికి వస్తాం అన్నమాట. అప్పుడు ఆ ఆత్మస్థితికి వచ్చినప్పుడు అన్నిట్లో ఉన్న ఆత్మని నేనే అని అన్నిటినీ ప్రేమగా చూడగలుగుతాడు. ప్రేమ అంటే మళ్ళీ మోహంతో కూడిన ప్రేమ కాదండి. ప్రేమ వేరు, మోహం వేరు. మోహము, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్యాలన్నీ మనసుకు సంబంధించినవి. ప్రేమ, ఆనందం ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి అన్నమాట. ఆ ప్రేమ ఎదుటి వాళ్ళ నుంచి ఏమి కోరుకోదండి. ఒక బిడ్డ మీద తల్లి చూపించే ప్రేమ, అదేనండి స్వచ్ఛమైన ప్రేమ. ఇంకెక్కడ దేనిలో లేదు ఆ స్వచ్ఛమైన ప్రేమ. అంత స్వచ్ఛమైన ఆ తల్లి ప్రేమ వస్తుందండి. అప్పుడు తల్లి ఎప్పుడన్నా బిడ్డ నుంచి ఏమైనా ఆశిస్తుందా అండి? బిడ్డ చూడకపోయినా నా బిడ్డ బాగుండాలి అక్కడున్నా అని ఆ స్వచ్ఛమైన ప్రేమే ఉంటుంది. కానీ ఏదో ఆశించి తల్లి ఎప్పుడు ప్రేమను పంచదు. ఆశించాము అంటే అది మోహంలో ఉన్నట్టు అనమాట, అది ప్రేమలో ఉన్నట్లు కాదు. అట్లా అనాహత చక్ర స్థితి ఆత్మస్థితి, తర్వాత పరమాత్మ స్థితి. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో కూడా మనం చూసుకోవచ్చు మాస్టర్స్. మనం శరీర స్థితిలో ఉన్నామా అంటే మన ఇల్లు, మన పిల్లలు దీంట్లో పరిమితమై ఉన్నామా?
లేదు మళ్ళీ అహంకారం రజోగుణం ఎక్కువగా ఉందా? దీనిలో గుణాలు కూడా చూడొచ్చు మాస్టర్. శరీర స్థితిలో ఉన్న వాళ్ళు తమో గుణంలో ఉంటారనమాట. వాళ్ళు ఎక్కువ పని చేయడానికి అట్లా ఇష్టపడరు. వాళ్ళు హాయిగా ఉండాలి, వాళ్ళ శరీరాన్ని సుఖంగా ఉంచుకోవాలి. తమో గుణం. శరీర స్థితిలో ఉన్న వాళ్ళు ఏ గుణంలో ఉంటారు మాస్టర్? తమో గుణం. గుణాలు ఐడియా ఉంటుంది సార్. తమో గుణంలో ఉంటారు. తర్వాత మనోస్థితిలో ఉన్న వాళ్ళు రజోగుణంలో ఉంటారు. రజోగుణం అంటే అహంకారం ఎక్కువ ఉంటుంది. నేనే గొప్ప అందరిలో, నేను చెప్పిన మాటే చెల్లాలి, ఇట్లా అహంకార స్థితి రజోగుణంలో ఉంటుంది. తర్వాత బుద్ధితత్వంలో ఉన్నవాడు సాత్విక గుణం ఉంటుంది అనమాట. అంటే వాడి వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాడి జీవితం వాడు జీవిస్తూ ఉంటాడు. సాత్విక గుణం. తర్వాత శుద్ధ సాత్వికము అంటే వాడు చేయాల్సినవి చేస్తా, ఎవరికి ఇబ్బంది కలగనీయకుండా మంచిగా జీవిస్తాడు. ఇవన్నీ కూడా కాకుండా వీటన్నిటి నుంచి నిర్గుణము ఉండండి. ఇది తమో గుణము, ఇది రజోగుణము. మనసుతో ఉండేది, బుద్ధితో ఉండేది సత్వగుణము, ఆత్మతో ఉండేది శుద్ధ సాత్వికము, పరమాత్మతో ఉండేది నిర్గుణము. అక్కడ ఏ గుణము ఉండదు. అంటే వాడు మంచి లేదు, చెడు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, అన్నిటినీ సమంగా చూస్తూ ఉంటాడు. ఏది అంటించుకోవడం అన్నమాట. వాడు వచ్చిన పని ఏంది? ఇప్పుడు మన ఆత్మ ఉంది, నువ్వేమన్నా చేయి, మంచిదే చెడుదే, నీకు ఎనర్జీ పాస్ చేస్తూ ఉంటుంది నువ్వు చేసే పనికి. నిన్ను జీవంగా చేస్తూ నీకు ఆ ఎనర్జీ, ఆ చైతన్యం ఇస్తూ ఉంటుంది. కానీ నువ్వు చేసే కర్మలన్నీ ఒక చోట ఫీల్ అయి మాత్రం ఉంటాయి. ఆత్మకి అంటదు. ఆత్మ సాక్షి అంతే. జీవుడి పని అంటించుకోవడమైనా పోగొట్టుకోవడమైనా ఈ జీవుడి పని. నువ్వేం చేస్తున్నావు అనేది నువ్వు చూసుకోవాలి. ఆత్మ నీకు సాక్షిలాగా ఇవ్వాల్సిన ఎనర్జీ మాత్రం, ఆ చైతన్యం మాత్రం ఇస్తూ ఉంటుంది, నీలో ఉంటుంది. ఆ శ్వాసలు, కొన్ని శ్వాసలు తెచ్చుకుంటాం మనం. ఆ శ్వాసలు ఉన్నంత వరకు ఆత్మ అంతా ఉంటుంది. అయిపోయాక, శ్వాస అయిపోయాక వెళ్ళిపోద్ది. అయితే వీళ్ళు 200 సంవత్సరాలు యోగులు 2000 సంవత్సరాలు ఎట్లా బతుకుతున్నారు? మనం నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటామండి. అదే వాళ్ళైతే నిమిషానికి ఒక్క శ్వాస లేదా 2 నిమిషాలకు ఒక్క శ్వాస తీసుకుంటారు. అట్లా వాళ్ళ జీవితకాలం పెంచుకుంటూ ఉంటారు. మనకు 108 సంవత్సరాలు యోగి వచ్చారు కదండి. అట్లా మనం కూడా పెంచుకోవచ్చు సాధన ద్వారా. నిమిషానికి 3 శ్వాసలు తీసుకోగలమా? సాధన చేస్తూ ఉంటే మనం కూడా శ్వాసలను తగ్గించుకొని బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెంచుకోవచ్చు, మన జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు మాస్టర్స్. అయితే ఇప్పుడు చూడండి మాస్టర్స్, మనము ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితికి పోవాలి చూద్దాం. శరీర స్థితిలో ఉంటే మన కోసం మనం పనిచేస్తాం మాస్టర్స్. మన కోసం కేవలం మనము, మన కుటుంబం, మనం పెరగాలి, మనం బాగుండాలి. తర్వాత మనోస్థితి, ఈ సమాజం మన చుట్టూ ఉన్న నా మాటే వినాలి, అహంకార స్థితిలో ఉంటాం. ఆ తర్వాత బుద్ధి స్థితి అన్నమాట. అంటే ఏది మంచి ఏది చెడు, నేనేం చేయాలి ఏం చేయకూడదు అనే బుద్ధి స్థితి. తర్వాత ఆత్మస్థితికి ఎదుగుతాం. బుద్ధి నుంచి ఆత్మస్థితికి ఎదుగుతాం. ఆత్మ నుంచి ఎక్కడికి పోవాలి? ఇవన్నీ ఉన్నాయనుకుంటే అంటు పెట్టుకోండి. శరీరానికి నిర్ణయించే మనసును నిర్ణయించే బుద్ధి, వీటన్నిటికీ శరీరించే ఆత్మ, వీటన్నిటికీ చైతన్యాన్ని ప్రసరింపజేసే ఆత్మ మొత్తం ఒకే పక్కనే ఉంది. కానీ ఈ పరమాత్మ చాలా దూరంగా ఉంది. మనం ఏం చేయాలి? దీనికే పరిమితం కాకూడదు. ఈ ఆత్మని పరమాత్మతో ఏకం చేయాలి. అయితే అట్లా ఇప్పుడు దాకా ఆత్మస్థితిలో అంటే మనతో మనం ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఆత్మస్థితికి ఎదగాలంటే మనం చాలా చక్కగా దేవుడిగా ఎదగాం, పరమాత్మ అంటే భగవంతుడిగా ఎదగాలి. మనం ఎదగాలంటే ఏం చేయాలి? దానికే గురువు గారు చెప్పారు. శాకాహార ర్యాలీలు, శాకాహార జగత్ ప్రచారం చేయాలి, మొత్తం ధ్యాన ప్రచారం, ధ్యాన జగత్ తీసుకురావాలి. ఇవన్నీ ప్రచారం సేవలు. వీటిలో ఉంటే మనం మన ఆత్మస్థితిని కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మగా ఉన్నామా పరమాత్మగా ఎదుగుదామా? ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? ధ్యానానికి వచ్చి మనం కొంచెం ఆత్మతో ఏకమవుతున్నాం కాబట్టి ఆత్మస్థితిలోనే ఉన్నాం. ఈ ఆత్మస్థితిలో ఎవరు ఎలా ఉన్నారో ఒకసారి చూద్దామా సార్. శరీర స్థితిలో కర్ణుడు 6 నెలలు తింటాడంట, 6 నెలలు నిద్రపోతాడంట. అంటే తన శరీర సుఖం
శరీర స్థితిలో ఉన్నాడు. రావణ బ్రహ్మ, రావణాసుడు అహంకార స్థితిలో ఉన్నాడు. మొత్తం నేనే, నాకేం కావాలంటే నా దగ్గరకు రావాలి, నేను చెప్పిందే చదవాలి. మా అమ్మవారు ఆ స్వర్ణ మందిరాన్ని తయారు చేయించుకుంటారు శివుడి చేత. ఈయన లాగేసుకొచ్చుకుంటాడు కదా, నాకు కావాలని రావణ బ్రహ్మ. విన్నారండి ఇది? అంటే ఏదైనా నాకు కావాలి, పరాయమైనా ఇది నాకు కావాలి, నా సొంతం. అమ్మవారి శివుడిని అడుగుతాడండి, నాకు ఒక బంగారు మంచి ఇల్లు కట్టియండి అని. అప్పుడు తయారు చేస్తాడట విశ్వకర్మ, మంచి బంగారం భవనం తయారు చేస్తాడట. దానికి పురోహితుడిగా రావణ బ్రహ్మను పిలుస్తారు. బ్రహ్మ ఆయనంత పౌరోహిత్యం కానీ ఆ బ్రహ్మ జ్ఞానం కానీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటారు. కానీ ఆ అసురు గుణాలు అంటారు, అది అహంకారం. దానివల్ల ఆయన పోగొట్టుకున్నాడు తన క్వాలిటీ. అయితే ఇది ఇప్పుడు చూడండి, ఆ రావణాసుడు ఉన్నంత వరకు ఆయన కింద ఉంది లంక, రావణ లంక అన్నారు. ఇప్పుడు ఏమంటున్నాం సార్? శ్రీలంక అంటున్నాం. శ్రీ అంటే అమ్మవారు, ఆమె వచ్చేస్తుందా లేదా? ఈయన పీకొచ్చుకున్నా కదా. ఇప్పుడు చూడండి, అహంకార స్థితి రావణ బ్రహ్మ. ఆ తర్వాత బుద్ధి స్థితి విభీషణుడు. ఆ రాక్షసులో పుట్టిన వాళ్ళ సోదరులతో పెరిగిన ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలుగుతాడు బుద్ధితో. విభీషణుడు రాముడు నీతివంతుడు, ధర్మపరంగా ఉన్నాడు కాబట్టి నేను రాముడు పక్కన ఉన్నాడు. మా అన్న అధర్మంగా ఉన్నాడు, నేను ఇటు ఉండకూడదు, ఆయన బుద్ధి స్థితిలో ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ఆత్మస్థితి. ఎవరున్నారండి ఆత్మస్థితిలో? హనుమంతుడు అండి, పెరుగుతుంది హనుమంతుడు ఆత్మస్థితే. కానీ ఆయన దేవుడే కదా, పరమాత్మ కావచ్చు కదా. ఆయన ఎక్కడ ఆగిపోయాడంటే, నేను ఇంకో దాంతో కలవాలి ఎంతసేపుడికి, ఇంకోటి ఉంది నాకు అతీతంగా, ఇంకోటి ఉంది నాకు అతీతంగా. రాముడున్నాడు, ఆ రాముడు నాతోనే ఉంచుకోవాలి అంటే నేను వేరు రాముడు వేరు అని దృష్టితో చూశాడు. ఈయన ఆత్మ పరమాత్మతో కలవాలనుకోలేదు, కానీ నేను ఆత్మని ఆత్మస్థితిలో అంటే ఎప్పుడు ధ్యానస్థితిలో ఇంకొకరిని ధ్యానించాడు, ఎవరిని? రాముడిని. కాబట్టి ఈయన ఆత్మస్థితిలోనే ఉన్నాడు, పరమాత్మలో ఎదగలగిన. కానీ రాముడండి ఎవరిని ధ్యానించవా, తను వచ్చిన పని ఆ పరమాత్మగా అంటే ఒక సాక్షిగా ఏ టైంలో ఏం చేయాలో అది చేసి వెళ్ళాడు. తన కర్తవ్యం ఏదో అది చేసి వెళ్ళాడు. ఆయన ఇంకోళ్ళని కావాలనుకోలేదు. అంటే భార్యను సీతమ్మని ఇదిగా, సీత అంటే భార్య, ధర్మం అక్కడ. తన భార్యను కాపాడాలి కదా. ఈ శరీర స్థితి కాదు, లోపల ఆత్మ పైన ఈ క్రమం అన్నారు. హనుమంతుడు పరమాత్మ కోసం చూశాడు. ఇక్కడ రాముడు తను వచ్చిన పని ఏందో అది చేసి వెళ్ళిపోయాడు. ఈ పరమాత్మ స్థితిలో రాముడు ఉన్నాడు. ఇలా మనం కూడా ఏ స్థితికి వెళ్ళాలి అనేది కొంచెం మన సాధనలో చూసుకుంటూ, బుద్ధి స్థితిలో ఉన్నామా, ఆత్మస్థితిలో ఉన్నామా, లేదా పరమాత్మ స్థితి. ఖచ్చితంగా పరమాత్మగా ఎదగాలనేది మన లక్ష్యం కూడా అదే. మనం శాకాహార జగత్తు రావాలి. మనం సైనికులు. ఇప్పుడు గురువు గారు యుద్ధం ప్రారంభించి వదిలిపోయాడు. ఆయుధాలు ఎవరు వదిలారు? మనమే. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కష్టంగా రావాలండి. అవి మనం ఆ జగత్తును తీసుకురావాలన్నమాట భూమి మీదకి. అదండి మన బాధ్యత.
Thank you.